ఇక సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేయడంతో భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. ఆ దేశంలోని 3 ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది. సూర్ఖాన్, మురీద్, రఖీకి వైమానిక స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. భారత్ ప్రతిదాడులకు పాకిస్తాన్ విలవిలాడుతోంది. సామాన్య ప్రజలపై పాక్ కాల్పులు జరుపుతోందని, పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగా జవాబు ఇస్తోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి వచ్చాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు. పశ్చిమ సరిహద్దుల్లో మిస్సైల్ దాడులకు పాల్పడుతోందని, పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చాయని, పంజాబ్లోని పలు ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుందన్నారు. శ్రీనగర్ స్కూళ్లు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని రాడర్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లను కూడా టార్గెట్ చేసిందన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇస్తున్నామన్నారు కల్నల్ సోఫియా ఖురేషీ. పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు చేస్తోంది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇస్తున్నామన్నారు కల్నల్ సోఫియా ఖురేషీ.